ఇండియన్స్ అనుకోండి కొందరిలో కాన్‌స్టిపేషన్ ఉంటుంది. చాలా కామన్‌గా చెప్తారు. 2, 3 రోజులకు ఒకసారి మోషన్‌కి పాస్ చేశామని చెప్పి. దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉంటుంది కడుపులో? కాన్‌స్టిపేషన్ డెఫినిషన్ చూద్దాం. హ్మ్. సో, కాన్‌స్టిపేషన్ అంటే ఏంటంటే, ఇట్స్ ఐదర్ మోషన్స్ గట్టిగా ఉంటాము, హార్డ్ స్టూల్స్, ఆర్ సెకండ్ థింగ్ ఇట్స్ స్ట్రెయినింగ్ డ్యూరింగ్ స్టూల్స్. మోషన్ ఎళ్ళిన రోజు ఎళ్తారు మోషన్‌కి, బట్ బాగా ముక్కటము అట్లా చేస్తారనమాట. దట్ ఈస్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ కాన్‌స్టిపేషన్. ఓకే. ఓకే. సో, ఐదర్ ఇట్స్ స్ట్రెయినింగ్ డ్యూరింగ్ ద స్టూల్స్ ఆర్ ఇట్స్ ద హార్డ్ స్టూల్స్. మీరు చెప్పినట్టు 2, 3 డేస్‌కి ఒకసారి ఎళ్ళినా దట్ ఈస్ ఆల్సో ఏ కాన్‌స్టిపేషన్. సో, కాన్‌స్టిపేషన్ ఉండటం మూలంగా ఏమవుతుందంటే, బ్లోటెడ్ ఉంటారు బాగా. పొట్టంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఆకలి తగ్గుతుంది. హుహు. ఎక్స్‌ట్రీమ్ కేస్‌లో కొంతమందికి యాంక్సైటీ వస్తుంది. ఓహ్! పెయిన్ అబ్డామిన్, యాంక్సైటీ అట్లా వస్తుంది. హ్మ్. అది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ ఈస్ మొత్తం మోషన్ అంతా బ్లాక్ అయిపోయిందనుకోండి. సమ్‌టైమ్స్ ఇంటెస్టైనల్ అబ్‌స్ట్రక్షన్ అంటాం దాన్ని. వాళ్ళకి మొత్తం వామిటింగ్స్ అవ్వటము, లైక్ ఫీవర్ రావటం ఇట్లా కూడా అవుతాయన్నమాట. హ్మ్. సపోజ్ ఇంటెస్టైన్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది. ఇంటెస్టైన్ నారోయింగ్ అయిపోయింది. ఇంటెస్టైన్స్ చిన్నగా అయిపోయినాయి, నారో అయిపోయినాయి. మొత్తం మోషన్ అంతా బ్లాక్ అయిపోయిందనుకో దట్ విల్ బికమ్ ఎమర్జెన్సీ కూడా. ఓహ్! అంటే వెంటనే సర్జరీకి చేయాలంత ఎమర్జెన్సీ కూడా అయిపోతుందన్నమాట. హుహు. యాహ్! ఇట్స్ కాల్డ్ ఆబ్‌స్టిపేషన్. ఆబ్‌స్టిపేషన్ అంటే కంప్లీట్ ల్యాక్ ఆఫ్ స్టూల్స్. ఓకే. కాన్‌స్టిపేషన్ అంటే 2, 3 డేస్ మీరన్నట్టు అది. ఆబ్‌స్టిపేషన్ అంటే కంప్లీట్ ల్యాక్ ఆఫ్ స్టూల్స్. అలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారా మీ దగ్గర? దట్స్ ఎమర్జెన్సీ పేషెంట్స్ వాళ్ళందరూ. వాళ్ళు దే విల్ నీడ్ ఇమ్మీడియేట్ సర్జరీ. ఓహ్! ఎంత పర్సెంటేజ్ ఇప్పుడు చూస్తున్నప్పుడు మీ పేషెంట్స్ ఉంటారు గదా! ఎంత పర్సెంటేజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్‌తో వస్తారు? ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అయితే గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఆల్మోస్ట్ 80-85% కమ్స్ విత్ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. ఓహ్! గ్యాస్ ప్రాబ్లమ్ గానీ, ఆ! డైరియా గానీ, కాన్‌స్టిపేషన్ గానీ, ఇండైజెషన్ గానీ, ఆ! వి కాల్ ఇట్ డిస్పెప్సియా అంటే డైజెషన్ సరిగ్గా లేకపోవటం అన్నమాట. సో, ఇట్లాంటి వాళ్ళు 80-85% మంది ఉంటారు. మిగతా 20% ఇందాక చెప్పాను కదా! ప్యాంక్రియాస్, లివర్ ఇవన్నీ మిగతా 20%. 80% మనం ఇప్పుడు మాట్లాడుకున్నా సరే మోస్ట్ ఆఫ్ ఇట్ మనం ఇంటెస్టైన్స్ గురించే మాట్లాడాలన్నమాట. ఓహ్!